ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన బాధని రాయలసీమ బాధగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కసుని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్నింటినీ చూపించాడు ఆయన. అంటే అబద్ధాలు చెప్పడంలో ఈ స్థాయిలో చెప్పచ్చా? అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని స్థాయిలో అబద్ధాలు చెప్తారు అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. లేదా అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. ఆయనకి ఏమన్నా ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యవస్థని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ కళల ప్రపంచంలో, భ్రమల ప్రపంచంలో బతుకుతున్నాడా? ఎన్నికల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చేరి వైనాట్ 175 అని మాట్లాడి ఆ భ్రమంలో బతికి 11లకు వస్తే షాక్ లో నుంచి ఆయన ఇంకా బయటికి రాలేకుండా ఉన్నాడా? రాకుండా చూస్తూ ఉన్నారా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు? ఇదిగో అద్భుతమైనటువంటి మరో రంగుల ప్రపంచాన్ని చూపించి అది వెలుగొండని జాతికి అంకితం ఇచ్చాడు అంటాడు. అరే, ఇంకా 1000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వాలా? ఇంకా చేయాల్సిన పనులు దాదాపు ఒక 700-800 కోట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పోదాం ఒకసారి.